ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. మీ కామెంట్ కూడా దీంట్లో రావచ్చు కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియో పైన. అండ్ ఐ అప్రిషియేట్ భలే తీసిండు సైకిల్ మీద వీడియో అట్లా తీస్తారని నేను అనుకోలేదు. ఇవేమో యాంగిల్ తీసిండు. అగ్గిపేట గిగ్గిపేట కోడి కొంగ పిల్లి పిరాంగ్ పిత్ మన నవీన్ అన్న కెమెరా స్టార్ట్ చేసిండు. సాయి అన్నకు సో తీసుకొచ్చిండు. ఉంది గంటన్నర మనం ఇంట్లోనే సర్వైవ్ కావాలి. కదిరిగా బ్లాగ్స్ వచ్చేసి అసలు ఎందుకు అప్లోడ్ చేస్తలేను అంటే, హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ బ్యాక్ సైడ్ లో కనుక మీరు చూసినట్లయితే ఘోరంగా మొగులైంది. అంతేకాకుండా ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో మేమందరం గైస్ సేమ్ డిసైడ్ అయినామంటే మేము చేయబోతున్నాం ఈ వర్షంలో 24 అవర్స్ క్యాంపింగ్. సో అదేలా అని మీలో చాలా మంది అనుకుంటారు కావచ్చు. దానికోసం అయితే గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మేమైతే మా టెంట్ ని మొత్తం ప్రిపేర్ అయితే చేసుకున్నాము. సెటప్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు, 1 ఇయర్ బ్యాక్ మేమైతే ఇదే విధంగా క్యాంపింగ్ అయితే చేయడం జరిగింది. సో ఫైనల్లీ ఈ రోజు నుంచి రేపటి వరకు ఫుల్ వర్షం ఉందని అయితే అంటున్నారు కాబట్టి మేము 24 అవర్స్ మళ్ళీ ఇదే టెంట్లో క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తానికి అయితే గాయస్ లోపలికి వచ్చేసినాం. లోపలికి వచ్చినాక కొద్దిగా వర్షం అయితే తగ్గింది. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే మీరు చూడొచ్చు 2:40 అయితే అవుతుంది. ఈ రోజు 2:40 నుంచి రేపు 2:40 వరకు దీంట్లోనే ఉంటాం. బయటకైతే వెళ్ళాం, ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. బయటసే కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడే చీకటి అయినట్టున్నది వానమోగులకు మొత్తము. బయట మేఘాలు మొత్తం లేచిపోతా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ చల్లటి వానల గరం చాయ్ చాయ్ తాగుదాం. ఆ తర్వాత వేరే పాప్కార్న్ అనుకున్నా. సరే చాయ్ వద్దు, సలా చేద్దాం. అల్లం తెచ్చా మరి ఈసారన్నా. నేను కాదు బా అల్లం చాయ్ కడగ చేస్తావు గారా? ఫస్ట్ వచ్చేసి చాయ్ అయితే వేద్దాం. లెట్ స్టార్ట్. ఇవిరా బౌలు బాగుండు. ఇప్పటిదాకా చిన్న చిన్న చినుకులు పడ్డాయి కదా, వీడు అన్నట్టుగా ఇప్పుడు మొత్తం దొడ్డు పడుతున్నట్టున్నాయి. టపటపడ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడు షాయ్ పైతే బాగా చేస్తాడు, ఆయన షాయ్ అంతా ఖరాబ్ చేస్తాడు. ఒకటే చేసింది. ఉన్నారా మరి ఇస్తేంద్రా వాతావరణానికి రాదుగా బంజారా వాసన ఉంటుంది. బగ్గుమని ముఖానికి వస్తుంది. ఇది కనబడతలే అన్న తాత కన హ్యాపీ బర్త్డే లెక్క ఉన్నది. ఈ మంటను క్రియేట్ చేయనీకి దగ్గర ఒక 10 నిమిషాలు అయితే అన్నాడు బట్టి వేరే అగ్గిపెట్ట దొరికితే దానికి ఉన్నదాన్ని దీన్ని యూజ్ చేసి మంట క్రియేట్ చేసి ఓని కాపుకోరు కోసం హెచ్చవుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మంచిగా గరం చాయ్ అయితే వేద్దాం. చాయ్ ఏమో కానీ చాయ్లా తిననీకైతే మళ్ళా జీరా కాదు, సరే అదే కాజు బిస్కెట్స్ అయితే ఇచ్చినాం. మస్తుంటాయి. చాయ్ వేసుడు స్టార్ట్ చేయక ముందుకు ఇలాచీలు ఎత్తా బావా, లవంగాలు ఎత్తా అనుకుంటా చెప్పిండు. చాయ్ మొత్తం అయినాక ఏదిరా అని అడిగితే తీయొత్తలేదట. కాదు, ఆ పొయ్యి ముట్టించే ప్రాసెస్ లో మర్చిపోయాడు. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి పెట్టినామేమో. ఇక ఇప్పటిదాకా వర్షం కొద్దిగా తగ్గినుండే మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి మనోడు ఛాయ్ అయితే వేసిండు కదా, తాగినాము. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. మీ కామెంట్ కూడా దీంట్లో రావచ్చు కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియో పైన.
ఫస్ట్ కామెంట్ వచ్చేసి వెంకీ అని ఉన్నది. రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారని అయితే కామెంట్ చేసిండు. ఈరోజు రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 షూట్ చేసే వాళ్ళము. ఈ వర్షం వల్ల అయిపోయింది. చెప్పిన ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము, వర్షం వల్ల వీలైతుందని చెప్పేసి ఈరోజు షూట్ ఉండేది, అది అయిపోయింది. ఇప్పుడు టెంట్లో అయితే క్యాంపింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రేమ్ కుమార్ అని ఉన్నది. అన్న శ్మశానంలో 24 గంటలు క్యాంపింగ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చేద్దాం, హెల్త్ బాగుంటలేవు ఇవ్వాలి, అందుకోసమే ఆపుతున్నాము, చేద్దాం త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కృష్ణ బుర్సా అని ఉన్నది. డింపీ బ్రో అండ్ విజీ బ్రో చాలా కష్టపడుతున్నారు, సూపర్ వీడియో, లవ్ యువర్ హార్డ్ వర్క్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సైకిల్ మీద వీడియో అయితే మస్తు కష్టపడ్డాడు అండ్ ఐ అప్రిషియేట్. భలే తీసిండు సైకిల్ మీద వీడియో అట్లా తీస్తారని నేను అనుకోలేదు, ఇవేమో యాంగిల్ తీసిండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రెడిల్స్ ఫర్ యూ ఉన్నది. అన్న 150 ఫీట్స్ వినాయకుడిని తయారు చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. 150 ఫీట్స్ మనం తయారు చేయలేం, కానీ ఒక వినాయకుడిని తెచ్చి మట్టి గణపతిని ఖచ్చితంగా ఈసారి నిలబెడతాం. వ్లాగ్స్ కావచ్చు, మెయిన్ ఛానల్ కావచ్చు, వస్తుంది. వినాయకుని దగ్గర 24 గంటల క్యాంపింగ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజు బొండ్లా అని ఉన్నది. రంగనాయక్ సాగర్ కట్ట మీద 24 గంటలు క్యాంపింగ్ చేయండి అయితే కామెంట్ చేసిండు. ఉండనియారా, ఎందుకురా నైట్ టైం ఉంటే ఏమంటారు, తిడతారు పోలీసులు పొమ్మని. సెక్యూరిటీ ఉండనియారట. కలాపాలు ఏమైనా చేస్తామని. సో ఇది నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏమైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి రెడీ చేద్దాం. హరి కరెంట్ వచ్చిందా? రాలే, కరెంట్ రాలే కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, పోయి ముట్రా, పాప్కార్న్ పొయ్యి మీద చేయాలి. ఇక ముట్టియాలి కదా పోయి దండలాలి మళ్ళీ దీంతో. ఇక తప్పది. గేమ్ ఆడదాం. ఏం గేమ్ ఆడదాం? అగ్గిపుల్ల తీసుకొని గిట్ల గిట్ల పెట్టి వెళ్ళున్నదని చెప్తారు కదా, చాలా పోయి పక్క పెట్టరా గట్ట. వాడు చాలా ఎగ్జైట్ ఉన్నాడు, దొంగ వానే పెడదాం మనం ముగ్గురం. ఓకే ఓకే ఓకే. ఎప్పుడన్నా ఆడినవారా? ఒక అగ్గిపుల్లను దాచి పెడతాము, ఎవరి చేతులు ఉందో కనిపెట్టాలి. నువ్వేరా పోయి కింద పెట్టా. అగ్గిపుల్ ఉన్నది లేదనుకున్నావు. ఇటు చూడకు, సుత్తున్నాడు. అడు చూడు, చూడద్దు మరి, చూడద్దు. చలా నేను పెట్టద్దు ఇక. ఎల్లుందిరా, తప్పు ఏం అనుకో, పల్లెలు పడతాయి. మంచిగా గుద్దు గుద్దుడే. అసలు కరెక్ట్ చెప్పాలి. వానే పడతాయి దొరికిన. కరెక్టే చేసేది. ఇప్పుడు విజ్గాడు. చలో అడుగుడు అడుగుడు అడుగుడు. గిల్లా లేదు మరి. పర్వైతుందిరా, గత ఎందుకు గిల్లు ఉందిరా. అగ్గిపేట గిగ్గిపేట కోడి కొంగ పిల్లి పిరాంగ్ పిత్. ఏదో లెక్క పెట్టిండు, లెక్క పెడతాయి. భలే అనిపించింది ఈ గేమ్. మీరు కూడా ఎంజాయ్ చేసారు కావచ్చు. కరెంట్ వచ్చుకుంటా పోతుంది. ఒకవేళ కరెంట్ స్టేబుల్గా వస్తే ఏదైనా తయారు చేసేవాళ్ళం. మనం స్టార్ట్ పెడదాం ఇక అగ్గిపుల్ల. అంతే ఇక మరి పోయి పెట్టు. కరెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు పొయ్యితోనైతే అవసరం లేదు. మన దగ్గర పాప్కార్న్ మేకర్ అవుతుంది. మీరు అందరూ ఆల్రెడీ ఫ్యామిలీ ఛానల్ దీని వీడియో చూసిరు కావచ్చు. దీన్ని యూజ్ చేసి పాప్కార్న్ చేద్దాం. ఇక వర్షం వచ్చేసి గాయస్ మళ్ళీ ఘోరంగా అంటే ఘోరంగా అయింది, పొట్టు కొడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ మిషన్ని యూజ్ చేసి పాప్కార్న్ అయితే వేస్తున్నాము. చలో పాప్కార్న్ మిషన్ ఏదైతే ఉందో గాయస్ దానికైతే కరెంట్ సరిపోతలేదు. సో అందుకోసమే ఏం చేస్తున్నాం అంటే మాన్యువల్గా ఒకటి పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో అయితే వేస్తున్నాము ఎప్పట్లాగానే. తెర్రయ్యా గాయస్ చాలా సేపల నుంచి ట్రై చేస్తున్నాము. ఎంత ట్రై చేసినా కానీ మన అగ్గిపుల్లలు అన్నీ అయిపోయినాయి, ప్లస్ ఇది అంటుకుంటలేదు. మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసినాము, పైన రగ్గేసి గట్టి గుంజి డైలీ పెట్టైనా కరెంట్ వస్తుంది అంటారు. చూద్దాం, ఇన్స్టాగ్రామ్ హ్యాక్ వాడుతున్నాం.
రాలే రాలే అవి మొత్తం ఇట్లా పని చేసేటట్లేదు. ఏ ఇన్స్టాగ్రామ్ రీల్ వాడినా ఏం వాడినా ఇదైతే స్టార్ట్ అయితే లేదు. మనోడు అయితే కార్ బ్యాటరీ తెచ్చిండు బయట కెమెరామెన్. ఈ బ్యాటరీని యూజ్ చేసి పొయ్యి అంటిపెట్టి కదా ట్రై చేద్దాం. కాకపోతే వైర్లు కావాలి. వైర్లు ఎట్లా ఏదో శంషాలు పెట్టి ట్రై చేద్దాం. వస్తుంది స్పార్క్ అయితే వస్తుంది. చూద్దాం స్టార్ట్ అవుతుందా లేదా. ఏమో ఎట్లయితే ఏముంది మంట వచ్చిందా లేదా. ఏదైనా భలే అనిపించింది. ఎవడరా జింగిగా మళ్ళా పని చేసిండు. బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందిరా. పాప్కార్న్ తినడం అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే సెకండ్ టైం కామెంట్స్ రీడ్ చేస్తున్నా. ఏదేమైనా ఈ వీడియోలో డింపియాడు మంచిగా పర్ఫామ్ చేసిండు కాబట్టి, ఒకసారి పోయి మళ్ళీ వచ్చిండు కాబట్టి వాని మీద సపోర్ట్ అయితే మీ అందరిది బాగా వచ్చింది. వాని రిలేటెడ్ బాగా కామెంట్లు అయితే చేసారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విష్ణు యాదవ్ అని ఉన్నది. 24 hours ఫ్రీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేయండి అన్ననైతే కామెంట్ చేసిండు. మనకు మా కార్లో పోసుకోనికే పైసలు లేవు, ఫ్రీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేయని అంటే ఇన్వెస్ట్మెంట్ ఘోరంగా ఉంటుంది. అంత డబ్బులు అయితే గాయస్ మా దగ్గర లేవు. ఆ వీడియో మేము షూట్ చేయలేము. పెడితే ఒక గంట సేపు పెట్టచ్చు. గంట సేపు ఎవరు వచ్చినా కానీ ఫ్రీ గంట సేపు అయినా వచ్చినప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టిపిస్తే కష్టం గాయస్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వివి రాజేష్ అన్నది. అన్న ఒక సైకిల్ని తయారు చేయండి, 5 to 6 members సైకిలింగ్ చేయాలి అని అయితే కామెంట్ చేసిండు. అంటే ఇట్లా అందరు ఒక్కడే పోతారు సైకిల్, అట్లా తయారు చేయమంటుండు. చూడాలి, అది తయారు చేయాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్షయ్ శ్రీతన్ అని ఉన్నది. డింపిగాడు విజ్జిగాడు వీళ్ళిద్దరు ఏం చేసారు అంటే రాత్రి డిన్నర్ను లంచ్ అని అన్నారు. అది ఎడిటింగ్లో నేను చూసుకున్నా, కాకపోతే అప్లోడ్ చేసే టైంలో ఫన్ ఉంటుందిలే అని చెప్పేసి అట్నే అప్లోడ్ చేసినాం అన్నట్టు. డిన్నర్ను లంచ్ అన్నారు వీళ్ళు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెలంగాణ పిల్ల అని ఉన్నది. డింపి బ్రో చాలా కష్టపడ్డాడు, క్రేజీ ఛాలెంజెస్, కీప్ గోయింగ్ గాయ్స్, గుడ్ లక్ అని అవుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గోపి గేమింగ్ FF అని ఉన్నది. ఈ క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు, 1 like, లవ్ ఫ్రమ్ కర్ణాటక అని అయితే కామెంట్ చేసిండు. 11 people లైక్ చేసారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇంకా క్రేజీ ఛాలెంజెస్ అయితే వస్తాయి మీ ముందుకు. సో ఇప్పుడే పాప్కార్న్ తిన్నాం కాబట్టి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకుందాము. తర్వాత మళ్ళీ డిన్నర్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇది వర్షం పడేసరికి కావచ్చు, మేబీ టైం ఎంత అవుతుందంటే 6:47 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. ఇప్పుడే మొత్తం చీకటి అయిపోయింది. నిన్నేమో 7 దాకా చీకటి కాకపోతుండే. మొగులు వల్ల. సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు క్యాంపింగ్లో స్పెషల్ వచ్చేసి ఏంటిది అంటే గైస్ గోంగూర చికెన్. పక్క పంటే ఉంది గోంగూర. కెమెరామెన్ అయితే తీసుకొచ్చిండు. చికెన్ ఫస్ట్ తెచ్చి పెట్టుకున్నాం. చికెన్ ప్లస్ గోంగూర చికెన్ ఫస్ట్ టైం వండుతున్నా. ఎట్లయితుందేమో. అరే ఎట్లయినా తినాలరా. ఎట్లా తింటారు? చేత్తో కాదు, మంచిగా అయిందని కూడా తినాలి. సరేనా? నార్మల్ చికెనే వండేటోళ్ళము, కాకపోతే గోంగూర చికెన్ కొద్దిగా బాగుంటుంది అదే అన్నయ్య చెప్తే యూట్యూబ్లో చూసినాము. ఇప్పుడు యూట్యూబ్లో చూసుకుంటే చేస్తున్నాము. ఎట్లయితుందేమో. చికెన్ తినలే. గోంగూర అందరూ తిన్నారు, గోంగూర చికెన్ ఎవరు తినలే. చికెన్ కూడా తిన్నాం, గోంగూర చికెన్ కలిపి చేసింది. ఇప్పుడు తిందురు తీర్రా. మీకు అన్నీ వేసుకుంటూ తినబెడుతున్నారు. నేను ఉన్నా కదా, నేను ఉన్న రోజులు మీకు చికెన్ మటన్కు డోకా ఉండదు. చికెన్ మటన్ గుడ్డు మంచిగా తినరు. తిండి కాడ డోకా ఉండదు.
గైస్ మన వాళ్ళందరి ఫేవరెట్ పల్లిపట్టి అయితే తీసుకొచ్చినాము. సో ఇప్పుడు ఈ చికెన్ అయ్యే లోపు కొద్దిగా టైం పట్టేట్టుంది కాబట్టి ఈ పల్లిపట్టి అయితే తిన్నాం. మన గోంగూర చికెన్ అయితే గాయస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొద్దిసేపు అయితే దీన్ని ఇట్నే లో ఫ్లేమ్ మీద అయితే కుక్ చేద్దాము. ఆ లోపు మన డింపియాడు మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ మీద అయితే ఒక పాట క్రియేట్ చేసిండట. అది పాడతా అని చంపుతుండు. పాడరా పాట. పాడమంటే పాడే బ్రో పాడుతున్నా స్టార్ట్ చేసిన ఒక లారీ పోతుందా, లారీ డ్రైవర్ అన్నాడు. డ్రైవరు పాడుతున్నా పాడు 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 కదా. ఓకే 1 minute సార్. అరే తెల్లగా పల్లె తెల్లారుతుంటదిరా, అరే తెల్లగా పల్లె తెల్లారుతుంటదిరా. పొద్దుగాల లేచి స్టూడియోకి వచ్చినాం, ముల్లె ముఠదరి క్యాంపింగ్కి పోయినాం. మన నవీన్ అన్న కెమెరా స్టార్ట్ చేసిండు, సాయన్న కౌసు తీసుకొచ్చిండు. సాయన్న కౌసును చూసిండు డింపి గుట్ట మణి గుట్కెలేసిండు. విజ్జి బాయి ఉల్లిగడ్డ కొత్తుంటే కళ్ళకెళ్ళి నీళ్ళు దుంకుతున్నాయి. ఆటపాటలతో క్యాంపింగ్ అయితే నటనాలతో సాగిస్తూ ఉండే క్యాంపింగ్. ఇంకా సింక్ కాలే ఇంకా పాట మీకు నచ్చినట్లయితే వాడు ఏదో పాటని ఇన్స్పిరేషన్ గా వేసుకొని మన టీం మీద ఇట్లా క్రియేట్ చేసి పాటను అయితే వాడిండు. గుడ్ రా, మస్తు వాడిను. నెక్స్ట్ విజ్జి నెక్స్ట్ క్యాంపింగ్ నువ్వే సాంగ్ వాడేది. మంచిగా రాసినావు రా. ఇంకా సింక్ కాలే కానీ కరెక్ట్ అది. ఏం కాదు, భలే ఉంది. గుడ్ గుడ్. నువ్వు టాలెంటెడ్ రా, నీ టాలెంట్ ని వేస్ట్ చేసుకుంటున్నావు. సో ఎప్పటిలాగానే ఈ క్యాంపింగ్లో కూడా మంచి ఇంట్రెస్టింగ్ పొడుపు కథలు అయితే అడగబోతున్నా. సో వీళ్ళు చెప్పే టైంలో మీరు కూడా గెస్ చేయడానికి ట్రై చేయండి. కామెంట్ చేయరు ఫాస్ట్ వీళ్ళు చెప్పే లోపలనే. ఫస్ట్ది, ఎర్రని పండు మీద ఈగైనా వాళ్ళదు. ఇప్పుడే వీడు చూసినట్ట మనకి గుర్తు తెలుగు అవరాగారా. రెడీ. ఎప్పుడు బయటకు చప్పుడు చేయండి. కండ్రెప్పల్. ఎప్పుడు బయటకు చప్పుడు చేయండి, లోపలనే చప్పుడు చేస్తా ఉంటది. గుండె ఇలా కూడా అన్ని చెప్తుండేవరా. వాడు జోసి ఉన్నాడు. ఇప్పుడు చెప్పుర్రా. ఎక్కలేని చెట్టుకు బుట్టల కొద్ది పూలు. ఆ చెట్టు నువ్వు ఎక్కలేవు కానీ బుట్టలు పూలు ఉంటాయి. చామంతి చెట్టా, మల్లె చెట్టా, ఆకాశం. మళ్ళా చెప్పిండు. ఆకాశం నువ్వు చెట్టు పేరు చెప్పినావు, వాడు పూలు చెప్పిండు. ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది. నూకితే దగ్గరికి అవుతుందా? ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది. నువ్వెత్తే అదే నువ్వెత్తనే. గుల్వారా చెప్పిగా చదివినావు అంతేగా. ఒక ఇంటితే చెప్తారు. లబ్బరా నాలుకే చెప్పన్నా క్లూ. మనం దాని మీద క్యాంపింగ్ చేసినాం. చెట్టు క్రేనా? క్రేన్ ముంగటి కంటే మళ్ళీ వెనక కొత్తగా. మనమే ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది. బోటా? డబ్బానా? ట్రాక్టర్ డబ్బానా? దాన్ని నెడతావా? మీకు లేస్తుందిగా. దాని మీద క్యాంపింగ్ చేసినాం రా. క్యాంపింగ్ అవ్వన్న క్యాంపింగ్ చేసినాం. మీదే చేసినాం. చెట్టు మీద ఏమవుతుంది చెప్పి, లాగ్ బాగా అయింది. ఉయ్యాల. ఉయ్యాలనే థాట్ కూడా రాలే. కడుపులో పిల్లలు, అరుపేమో ఉరుము, ఎరుపంటే భయము, ఎవరది? క్వశ్చనే పెద్ద. కడుపులో పిల్లలు, అరుపేమో ఉరుము, ఎరుపంటే భయం, ఆకాశం. ఎవరది? దగ్గర ఉన్నానా? లేవు. మెరుపులు ఉరుములు కాదు. ఆవు. ఇంతకుముందు చెప్పారు దేనికోవాలి ఆన్సర్. ఇంతకుముందుకే ఉయ్యాలనా? ఉయ్యాల దానికి రైలు. ట్రైన్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఆలోచించరు. పిచ్చోడు కాదు పేపర్లు చింపుతాడు, బిచ్చగాడు కాదు అడుక్కుంటాడు, ఎవరు? డస్ట్బిన్. మున్సిపాలిటీ వాళ్ళ. పిచ్చోడు కాదు పేపర్. కండక్టర్. ఎస్. కాదు నాకు ఐడియా వచ్చింది. అప్పుడు ఇప్పుడు లేవు కానీ అప్పుడు ఒకప్పుడు ఇట్లా చింపుకుంటే చెప్పారా? నేను చెప్పినా కరెక్ట్ అయితే లేవు. సో ఇట్టి మా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కావున ఇందులో మీరు ఏదైనా ఆన్సర్ చెప్పినట్టయితే కింద కామెంట్ చేయండి, ఒకవేళ చెప్పినట్టయితే కూడా కామెంట్ చేయండి. సో తర్వాతి కార్యక్రమానికి అయితే వెళ్దాం.
మన చికెన్ అయితే గాయస్ రెడీ అయిపోయింది. ఈ గోంగూర చికెన్ ఎట్లుందా? కర్ర ఉన్నాయి కొంచెం. చూస్తుంటే అయితే కడాకు ఉన్నది. తింటే ఎట్లుంటుందో చూడాలి టేస్టీగా. నార్మల్ చికెన్ కంటే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. కొంచెం పుల్లగా కొంచెం వెరైటీగా అయితే ఉంది. ఈ టేస్ట్ ఎప్పుడు మేము ట్రై చేయలేదు. మొత్తం అలా అటుకే పుంటికూర టేస్ట్ వేరే అవుతుంది. గోంగూర అవుతుంది. కడుపు నిండా అయితే గాయస్ తిన్నాం గోంగూర చికెన్. అంతేకాకుండా అన్నాము మన డింపియాడు ఏం చేసినట్టే మార్నింగ్ తింటా అని కొంచెం మిగిలించుకున్నాడు. సో ఓకే, వాడు ఎంజాయ్ చేస్తాడు మార్నింగ్ అయితే. ఇప్పుడు ఇంకోసారి కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. దెబ్బుర్రా కామెంట్ అయినాక అనుకుందరు. ఫస్ట్ కామెంట్ వచ్చేసి GG0007 అని అవుతుంది. బ్రో మీ వీడియోకి విజ్జి అండ్ డింపి చాలా కష్టపడ్డారు కదా, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనివ్వండి అని అయితే కామెంట్ చేసిండు. ఖచ్చితంగా కొనిస్తారు, గుర్తు పెట్టుకొని గుర్తు చేయరు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఈటింగ్ ఛాలెంజెస్ అని ఉన్నది. డంపింగ్ యార్డ్లో క్యాంపింగ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. డంపింగ్ యార్డ్తో చేస్తున్నాము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గ్రీన్ క్రిమినల్ అని ఉన్నది. అన్న గణేష్ చతుర్థికి బొమ్మ పెట్టి 3 days ఉంచండి, దాని వీడియో తీసి Day 1 Day 2 Day 3 అని సిరీస్ పెట్టండి అని అయితే కామెంట్ చేసిండు. అట్లని కాదు కానీ బ్లాగ్ ఛానల్ పెట్టవచ్చు. డైలీ ఏం చేస్తున్నాం గణపతి దగ్గర ఏం కథ అని చెప్పేసి ఖచ్చితంగా పెడతాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మచ్చిట్టి నాగజ్యోతి అని ఉన్నది. అన్న శ్మశానంలో 24 hours క్యాంపింగ్ వీడియో వేయండి అని అయితే కామెంట్ చేసింది. చేద్దాం, వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్షయ గౌడ్ అని ఉన్నది. థమ్స్అప్ డ్రింకింగ్ ఛాలెంజ్ ఇంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసింది. థమ్స్అప్ డ్రింకింగ్ ఛాలెంజ్ అదేంటి మరిండా వేసినాం, ఫిజ్ చేసినాం, థమ్స్అప్ వేయలేదు ఎప్పుడు. అది కూల్ డ్రింక్స్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వికాస్ గౌడ్ అని ఉన్నది. అన్న రిచ్ వర్సెస్ పూర్ వీడియో కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసారు. నిజంగా చాలా ఏ రేంజ్లో కామెంట్ చేస్తారు అంటే బాహుబలి Part 2 గురించి ఎంతైతే వెయిట్ చేసినాం. ఒక కటప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అని గట్టున్నది కథ. రిచ్ వర్సెస్ పూర్ Part 2 అలా అసలు మేము క్యాజువల్గా తీసినాం. అంతా మీరు ఎందుకు లైక్ చేస్తారో దాన్ని మాకు అర్థం అవుతలేదు. త్వరలోనే వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ చేస్తున్నాం, దాని గురించి ఆపి చేస్తున్నాం కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే వస్తుంది త్వరలోనే. సో ఇప్పుడైతే పడుకుంటున్నాం. ఇప్పటిదాకా వర్షం కొట్టినప్పుడు మొత్తం చల్లగా ఉండే కదా. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా హీట్ ఉంది, అయినా సరే చలిసలే ఉంది. సో రగ్గులు కప్పుకొని మంచిగా లోపల అనుకుంటున్నాం. బాయ్ పొద్దుగా కలుద్దాం. గుడ్ నైట్. Counting the days until summer, feeling the warm rays upon my face. Leave all my worries in the gentle breeze. హలో గైస్, గుడ్ మార్నింగ్. మన వాళ్ళు అయితే ఇంక ఓవర్ లేవలేదు. ఇప్పుడే నేను లేచి చూసేసరికి ఎప్పుడో తెల్లారిపోయింది. మన వాళ్ళు ఇంకా లేవలేదు కాబట్టి నేను లేపాను. ఫస్ట్ నేనే లేచిన అందరికంటే ఫస్ట్. నైట్ వీళ్ళు పండుకోమంటే ఫోన్లు చూసుకుంటున్నారు, పబ్జి ఆడిరో ఏం చేసిరు. అన్నా తెల్లారింది. అన్నా విజయ్ లేవురి ఎండొస్తుంది. పొద్దున్న లేచి చూసేసరికి వర్షం అయితే మొత్తం మీద తగ్గిపోయింది. వర్షం తగ్గిపోయింది కాబట్టి మనం దీని పైనుంచి కవర్ అయితే వేసుకున్నాం కదా వానకాయదం, అదైతే తీసేయమందాం మన కెమెరామెన్ని. అరే ఈ వానకాయదం తీసేయి, మొత్తం తీసేసేయి దీని మీద నుంచి. ఇప్పుడైతే గాయస్ చాయ్ అయితే వేస్తున్నాము. మళ్ళీ పొయ్యి ముట్టేనికి సేమ్ అదే టెక్నిక్, మన నింజా టెక్నిక్. అన్న నేను ట్రై చేస్తా ఒకసారి. మట పెడతావారా? అసలే ముసలిగుండే ఆయన దాటైపోతావు. ఇట్లా రాయాలి టక్కన ఆనిచ్చి తీసేరా. దగ్గర పెట్టు. వచ్చింది. ఆనందం అయిందా? ఆ రెండు ఆనిచ్చావు.
చాయ్ ఏమో కానీ గాయస్ టెంట్ మొత్తం ఘోరంగా గరం అయిపోయింది. ఇక వీని చూడరు మొత్తం తాళం చేస్తుండవు. వీడు కూడా ఇగో ఆ గ్యాస్ హీట్కి మొత్తం చెమటలు ఘోరంగా వస్తున్నాయి. ఇది ఎట్లుందంటే మన వానల క్యాంపింగ్ చేసినట్టు లేదు, ఎండల క్యాంపింగ్ చేసినట్టు ఉన్నది. రాత్రి వానాల క్యాంపింగ్, ఇప్పుడు ఎండల క్యాంపింగ్. 12 hours వర్షంలో క్యాంపింగ్, 12 hours ఎండలో క్యాంపింగ్. అచ్చం అదే ఖచ్చితంగా అదే. బిస్కెట్లు కమ్మని అని మొత్తం వడగొట్టేసారు ఇగో, అందుకే ఇప్పుడు బ్రెడ్లు అయితే తీసుకుంటారు. ఇది ఒకటి తిని బ్రెడ్ బిస్కెట్ వేయండి. ఇప్పుడే గాయస్ చాయ్ అయితే తాగినాము. టైం వచ్చేసి మీరు చూడవచ్చు 10 అయితే అవుతుంది. ఎండ పెరిగే కొద్దీ లోపల ఉన్న పరిస్థితి మొత్తం మారిపోతుంది, ఉడకపోతుంది ఘోరంగా. 4th టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి *1 అని అయితే ఉంది. మీ హార్డ్ వర్క్ యాడ్స్ ఆఫ్ డింపి చాలా కష్టపడ్డారని అయితే కామెంట్ చేసిండు. ఇదైతే కరెక్ట్, బాగా కష్టపడ్డారని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెలంగాణ పోరాడు కుకింగ్ అని ఉన్నది. క్రేజీ క్యాంపింగ్ వీడియో అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నారాయణ్ బబ్బులు అని ఉన్నది. అన్న బిగ్గెస్ట్ డైరీ మిల్క్ తయారు చేయండి, గుడ్ హార్డ్ వర్క్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విశ్వక్ పూరి అన్నది. బ్రో బుక్ రీడింగ్ ఛాలెంజ్ చేయండి, 1 page per person. ఐ రియల్లీ లవ్ యువర్ ఎక్స్పెరిమెంట్, ఐఎమ్ ఫ్రమ్ యూఎస్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, చేస్తాం ఖచ్చితంగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిద్ధార్థ అని ఉన్నది. డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేయండి అన్న, లవ్ ఫ్రమ్ కరీంనగర్ అని అయితే కామెంట్ చేసిండు. వ్లాగ్స్ వచ్చేసి అసలు ఎందుకు అప్లోడ్ చేస్తలేను అంటే, మీలో చాలామంది ఏం చేస్తారు, వ్లాగ్ వీడియో చూస్తారు, అదే మెయిన్ వీడియో అనుకొని ఆగిపోతారు, మెయిన్ వీడియో చూస్తలేరు. వ్లాగ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన రోజు మెయిన్ ఛానల్లో వీడియోస్కి వ్యూస్ వస్తలేవు. సో అందుకోసం వ్లాగ్స్ మొత్తమే తగ్గించేసినాం. అప్పుడొకటి అప్లోడ్ చేస్తున్నాం, వారానికి ఒక 2-3 గంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి వరుణ్ అని ఉన్నది. అన్న గంజుపిండి ఈటింగ్ సర్వపిండి ఈటింగ్ ఛాలెంజ్ చేయమంటున్నా, తట్టుకొని చచ్చిపోతాడు డింపి ఆడదు. సో ఇవి నేను చదివిన 4th టైం కామెంట్స్. కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మెల్ల పొయ్యి ఆన్ చేయక ముందుకు కొద్దిగానే ఉడకపోసింది, కానీ పొయ్యి ఆన్ చేయగానే మొత్తం ఘోరంగా వస్తుంది శక. దీని పని ఆయన ముందు ఎంజాయ్ చేస్తాను. ఉల్లిగడ్డలు మనకి సలాడ్ కోసిద్దాం. అది కోసేసినాం రాత్రి. గాయస్ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది, ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోతుంది. ఇది ఎట్లా సర్వైవ్ అవుతామో ఏమో. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, 1:07 అయితే అవుతుంది. మీకు కనిపిస్తుంది కావచ్చు డిస్ప్లే మీద, 1:07 అయితే అవుతుంది. సో ఇప్పటి నుంచి ఇంకా దగ్గర గంటన్నర ఉంది. గంటన్నర మనం ఇట్లనే సర్వైవ్ కావాలి. కదిరిగా కడతారా బయట కొట్టు. సో ఇప్పుడైతే 4th టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఏంద్రా ఉడకపోతే ఎట్లా బతాం రా గంటన్నర. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్యామ్ అని ఉన్నది. వెయిట్ లిఫ్టింగ్ ఛాలెంజ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారని అయితే కామెంట్ చేసిండు. వెయిట్ లిఫ్టింగ్ అలా వీడు ఓడిపోతారు ఫస్టే కాబట్టి ఆ ఛాలెంజ్ అన్ఫేర్ అవుతుంది. సో ఆ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయలేము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జ్యోతి సామరాన్ ఉన్నది. నెక్స్ట్ వీడియో 24 hours ఏరోప్లేన్లో వేయండి అని అయితే కామెంట్ చేసింది. ఏరోప్లేన్ మా దగ్గర లేదు, ఉన్న తర్వాత పర్మిషన్ వస్తలేదు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిఖిల్ సిహెచ్ అని ఉన్నది. అన్న స్టూడియోలో క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లఘురామ్ అన్నది. అన్న కూల్ కేక్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. మనం ఆల్రెడీ కూల్ కేక్ ఈటింగ్ ఛాలెంజ్ చేసినాం. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ కేక్ ఈటింగ్ ఛాలెంజ్ అని కొడితే వస్తుంది, చెయ్యండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గణేశ్వర్ ఉన్నది. అన్న తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్ ఛానల్లో వీడియోలు ఎందుకు పెడతలేరు అని కామెంట్ చేసిండు. వస్తాయి బ్రో, వస్తాయి. సో ఇవి నేను చదివిన 4th టైం కామెంట్స్. ఘోరంగా అంటే ఘోరంగా పరిస్థితి మొత్తం నానిపోతున్నాం ఈ చెమటలతోనే. సో ఎట్నో అట్లా సర్వైవ్ కావాలి ఇలా. ఈ ఉడకపోతకైతే గాయ చచ్చిపోతున్నాము లోపల, నిజంగా మొత్తం నానిపోయినాము. కూరగాడ అయితే వచ్చిండు, కూర దారా నేను ఈడుంటేనే ఆడుతున్నాయి, అలా ఉడకపోతలేదు అది మీకు ఊపేది ఊపుకుంటారు. ఉండాలి 24 hours అన్నప్పుడు 24 hours సర్వైవ్ కావాలి. అరే పైనాపిల్ ఉందిరా, పైనాపిల్ కోద్దాం పట్టు. సో
ఇప్పుడైతే గాయస్ విజ్జిగాడు నటనం స్టార్ట్ అయిపోతుంది. మొత్తం తానం చేస్తున్నాం ఈ చెమటలకి. సో మనం ఇప్పుడు ఫస్ట్ దానిలో చక్కెర అయితే కావాలి. చక్కెర ఇలా చక్కెర దేనికి? నువ్వైతే ఈ చెప్తా. నటనం స్టార్ట్. చక్కెర కాదు అయ్యో చూడుర్రి. దారా, పంచదార, పంచదార, దార, ఆవు చెప్పరా మొత్తం వినుర్రి. చక్కెర కరెక్టేనా? చక్కెర కానీ అది వేరే. షుగర్ కేనా? అది మొత్తం చెప్పలే అసలు, కొంచెమే చెప్పినా మీరు. అయ్యో అలా వచ్చినాం, రమ్మను. ఎందుకు వచ్చినాం? కాలే బైకు మగధీరనా? అవన్నీ కలిపి ఉంటుంది. ఉంటుంది. అయ్యో చక్కెర, చక్కెర తక్కువ. చక్కెరనేనా? చక్కెర, చక్కెర, దార, దానా చక్కెర దా. ఎందుకు ఏడికి ఏంటి చెప్పహా తెలుస్తారు. చేస్తాడా? చెప్పి నువ్వే. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా ఎంబి. ఏమన్నట్టు ఎందుకు వచ్చినాం అన్నట్టు. ఏంది బుయ్ బి అన్నట్టు. చెప్తారా? ఇంకోటి ప్రపంచంలో పరుగులు తీ. రేస్ గుర్రమా మరి? ఏందిరా ఇంకుందా? ఒకటే అది. పరుగెత్తు, ఉరుకుడు, ఒక దగ్గర ఉన్నా. స్పీడా, ఒక నిమిషం ఉరుకుతున్నావా? ఒక దగ్గర ఆయన చెప్పుర్రి. ఆగినావా? ఉరికిండు ఆగిండు. ఉరకలే, ఈయనే ఉన్నా. ఇప్పుడు అవుతుంది అది. స్టార్ట్. స్టార్ట్ కాదు, రైడ్. రైడ్ కూడా కాదు. ఏమో అది రెడీ. రెడీయా? అర్థమైతలే ఇట్లా అంటే. అదేదో రోమ చూతున్నట్టు ఇట్లా ఇట్లా ఇట్లా. రెడీ. సెకండ్ వన్ ఎందుకు? కాలర్, గల్లా, గల్ల, టీషర్టా, మార్కా, ఎల్లు, లార్జా, ఎల్లా, ఎందుకు వెళ్ళావు? ఐ లవ్ యూ. ఏమోరా అర్థం అవుతలేదండి, ఇది ఒక్కటి అర్థం అవుతలేదు. ఇది అంటే ఏమనుకుంటారు మీరు అసలు? ఎందుకు ఎందుకు ఏం గిట్లా అంటే ఏమా? ఎమ్మాట ఎమ్మా? ఏమా ఎమ్మా? ఏం ఎం ఎమ్మెల్యే, ఎల్ ఎల్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే సిమ్ దారా ఉన్నది. చాలా తీరా ఇక నాకు పిక్చర్ వేసినట్టు అవుతుంది. సో టైం వచ్చేసి గాయస్ 2:45 అయితే అవుతుంది. మనం క్యాంపింగ్ వచ్చేసి 2:40కి స్టార్ట్ చేసినాము. ఇక ఒక్క క్షణం కూడా దీంట్లో ఉండదలుచుకోవడం, అంత గబ్బు వాసన వస్తుంది. మాకు టీషర్ట్లు మొత్తం నానిపోయినాయి. లెట్స్ గో అవుట్ సైడ్. ఫస్ట్ వచ్చేటట్లేదు. విడుదల, బిడ్డకి విడుదల. గించెండలా అయినా కానీ చల్లగా ఉన్నది బయట. లెక్కనే వాన కొట్టి చల్లగా ఉంటే ఎంజాయ్ చేసేవాళ్ళము. కానీ ఘోరంగా ఇప్పుడు. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు క్యాంపింగ్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.